వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ అతిథి గృహంలో ఉన్న పిన్నెల్లిని ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. పటాన్చెరు పోలీసుల సహకారంతో మాచర్ల పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 13వ తేదీన మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ బూత్ లో ఉన్న ఈవీఎం ను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎమ్మెల్యే కోసం పోలీసులు ఉదయం నుండి విస్తృతంగా అయితే గాలిస్తున్న పరిస్థితి. విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఉందని అందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు రావడంతో ఎమ్మెల్యేపై పోలీసులు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి తలదాచుకున్నట్లుగా సమాచారం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టుపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. వాస్తవానికి పిన్నెల్లి ఎక్కడున్నారనేది వారికి తెలుసని, అసలు పారిపోవడానికి సహకరించింది కూడా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పోలీసులేనని ఆరోపణలు వచ్చాయి. ఈవీఎం ధ్వంసం కేసులో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ కేసు నమోదు చేశారు. చివరకు ఈసీ రంగంలోకి దిగడంతో పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టడం తప్పలేదు. ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్ చేరుకుని ఎమ్మెల్యే కోసం గాలించాయి. సంగారెడ్డి వైపు వెళ్లారన్న వార్తలతో అప్రమత్తమైన పోలీసులు అదే జిల్లాకు చెందిన కంది గ్రామం వద్ద కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతోనే పిన్నెల్లి కారు వదిలి పరారైనట్లుగా భావిస్తున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసుల సహకారంతో పిన్నెల్లిని మాచర్ల పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.